హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీలో శ్రావణ మాసం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అరే, అప్పుడే శ్రావణ మాసం వచ్చిందా అనుకుంటున్నారా? అవునండి. ఈ ఉత్తర భారతదేశంలో చంద్రమానం కాకుండా సూర్యమానం ప్రకారం మాసాలు వస్తాయి. అందుకని పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక మాసం అన్నమాట. ఈ పౌర్ణమికే ఇక్కడ శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం సాధారణంగా. కానీ వారణాసిలో చాలా హడావుడి ఉంటుందండి. శ్రావణ మాసం వచ్చిందంటే శివుడి భక్తులు కొల్లలుగా వచ్చేస్తారు విశ్వనాథ టెంపుల్కి. అదేమిటో కానీ శ్రావణ సోమవారం అయితే ఇక చెప్పనక్కర్లేదు. వీధులన్నీ కూడా ఎక్కడా ఖాళీ ఉండవు. విశ్వనాథుని గుడి చుట్టూ కూడా అసలు మనం నడవడానికే అవకాశం ఉండదు. అదేమిటో నాకు తెలియదు కానీ కావిళ్ళు వేసుకుని ఆ పక్క ఈ పక్క చెంబులు కట్టుకుని గంగా నదిలో నీళ్లు తీసుకుని విశ్వనాథుని దర్శనం కోసం వెళ్ళి అక్కడ ఈ జలాన్ని ఆ విశ్వనాథుడికి సమర్పిస్తారట. ఎంత బాగుందో చూసారా? శ్రావణ మాసంలో సోమవారం, అందున నిన్న ప్రథమ సోమవారం, మొదటి సోమవారం కదా, అందుకని విశ్వనాథుడి గుడిలో చాలా భీడుందండోయ్. భీడంటే మరేం కాదు, రద్దీ మాట. చాలా జనం ఉన్నారు. శివభక్తులందరూ కూడా విశ్వనాథుడి టెంపుల్కి అలాగా కావిళ్ళు వేసుకుని వచ్చి గంగా నదిలో ఆ చెంబులతో నీరు తీసుకుని ఆ జలాన్ని విశ్వనాథుడికి సమర్పించారు. చూసారా ఎంత పవిత్రమైన కార్యమో? ఇక్కడ చూడండి, విదేశీ భక్తులు కూడా చాలామంది వచ్చారు నిన్నటి రోజున. విశ్వనాథుడి గుడి చుట్టూ కూడా ఈ విదేశీ భక్తులు కూడా చాలా కోలాహలం చేశారండోయ్. అసలు గేట్ నెంబరు 4 దగ్గర అయితే అసలు నించోడానికి కూడా ఖాళీ లేదన్నమాట. అంత రద్దీగా ఉంది విశ్వనాథుడి దేవాలయం కాశీలో. అందుకని మీరు శ్రావణ మాసంలో కాశీకి రావడం అనేది కొద్దిగా ఆలోచించి మరీ రండి. ఎందుకంటే ఇక్కడ ఏ నక్షత్రానికి, ఏ తిథికి, ఏ వారానికి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని ఈ శ్రావణ మాసాన్ని అవాయిడ్ చేసుకుని తర్వాత ఎప్పుడైనా కాశీ దర్శించుకోండి. కాశీలో ఈ శ్రావణ మాసంలో ఇంత రద్దీ ఉంటుందని మీకు తెలుసా? నాకైతే తెలియదు, నిన్ననే తెలిసింది. శ్రావణ మాసంలో అందున సోమవారంలో, తొలి సోమవారంలో ఇంత రద్దీ ఉంటుందని నిన్నే చూశాను. ఏమండో ఇంకో విషయం, ఆదివారం నాడు రాత్రే లైన్లో నించున్నారట వీళ్ళందరూ. తెలిసిందా? అదండి సంగతి.